సో ఆ హక్కుతో అంటే ముఖ్యంగా నేను పర్యటనలోకి వచ్చినప్పుడు చూసే ప్రతి ఒక్కరికి, వచ్చే ప్రతి ఒక్కరికి, ప్రేమతో పలకరించే ప్రతి ఒక్కరికి కూడా నా విన్నపం, నాకు సెక్యూరిటీ ఇబ్బందులు ఉన్నాయి నాకు. సో ప్రతిసారి బయటికి రావాలంటే అది బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ అవటం వల్ల డోర్ చాలా బరువు ఉంటుంది. అలాగే ఒకసారి రోడ్ల మీద నుంచి బయటకు వద్దామంటే కొన్నిసార్లు సెక్యూరిటీ సిబ్బంది, అధికారులు కూడా మాకు ఇబ్బంది అవుతుందండి. అంటే మీరు మన అభిమానులు కానీ, మనల్ని ప్రేమించే జనసేన అభిమానులు కానీ ఎంత బలంగా ఉంటారంటే ప్రధానమంత్రి గారి ఎస్పీజీ గ్రూప్ కూడా, ప్రధానమంత్రి భద్రతా వ్యవహారాలని పర్యవేక్షించే ఎస్పీజీ వాళ్ళు కూడా నాకేం చెప్తారంటే, మీ వాళ్ళతో మేము పడలేం. ప్రధానమంత్రి గారికి మేము ఏ పర్యటనకు తీసుకెళ్ళినా, మేము కాశ్మీర్లో పర్యటన పెట్టుకున్నా మాకు ఇబ్బంది ఉండదు, మాకు భయం ఉండదు. కానీ మేము మీరున్న సభలకి రావాలి, మీ జనంతో రావాలి అంటే మేము మీ ఉత్సాహాన్ని ఎలా ఆపాలో తెలియట్లేదు మాకు. మీరు అందరూ అంత మిలిటెంట్గా ఉంటారు, అంటే ప్రేమ చూపించినలాగే ఉంటుంది మీది. చాలా రా లవ్ మీద. అలాగే మీరు గొడవ పెట్టుకున్నా కూడా అంతే గట్టిగా ఉంటుంది. అంత గొడవ పెట్టుకుంటేనే కదా గత ప్రభుత్వంతో మనం పల్లి పండుగ 2.0 చేసుకోగలుగుతున్నాం. కానీ మీరే లేకపోతే, మీ ఉత్సాహమే లేకపోతే, మీ తెగింపే లేకపోతే ఈరోజు కుటుంబ ప్రభుత్వం ఈ పరిస్థితులు అయితే ఉండేది కాదు. గంటాపదంగా చెప్తున్నాను. పల్లి పండుగ గురించి చెప్పబోయే ముందు ముఖ్యంగా ఇక్కడున్న జెన్జీ 20 ఏళ్ళు 2000 తర్వాత పుట్టిన పిల్లలు, యువత, నేను మీ భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నాను. అది ఆఖరిలో చెప్తాను. మీ భవిష్యత్తు కోసమే నేను ఆలోచిస్తున్నాను. మిగతా వారి సంగతి నాకు తెలియదు, కానీ నా వరకు నేను చెప్పుకోగలను. నేను చాలా 15 సంవత్సరాలు ప్రైమ్ కెరీర్ నాది. 2003, 2004, 2005 నుంచి నా జస్ట్ కెరీర్ టేకాఫ్ అవుతా ఉంది. ఎవరైనా సరే ఒక 50-55 ఏళ్ళు వచ్చాక పాలిటిక్స్ గురించి ఆలోచిస్తారు. నేను ఎర్లీ 20స్లో 20 వయసులో ఉన్నప్పుడు ఆలోచించాను. దేనికంటే నేను వచ్చే తరం కోసం ఆలోచించాను, పుట్టబోయే తరం కోసం ఆలోచించాను. ఆ అనుభవమే, ఆ నిర్ణయమే నన్ను మీకోసం అండగా నిలబడేలా చేసింది. మీకోసం మీరు ఎలాంటి అభివృద్ధి కోరుకుంటున్నారు, ఎలాంటి నయా భారత్ని కోరుకుంటున్నారు, అలాగే వెల్ఫేర్ స్కీమ్స్ ఉండాలి, పథకాలు ఉండాలి, ఉచిత పథకాలు ఉండాలి, వాటితో పాటు అభివృద్ధి కూడా ఉండాలి. కేవలం పథకాలనే నమ్మి, కేవలం ఉచిత పథకాలనే నమ్మి, కేవలం వెల్ఫేర్ స్కీమ్స్నే నమ్మి ముందుకెళ్తే అది ఎంతవరకు సాధ్యపడద్దు నాకు తెలియదు. ఎందుకంటే కేవలం వెల్ఫేర్ స్కీమ్సే ఓట్లు తీసుకురావు. బీహార్లో కూడా మనం చూసాం. బీహార్ ఎన్నికలు కూడా ఒక్కొక్కరు అన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తాం అన్నీ చెప్పినా కానీ వాళ్ళు ఎందుకు ఆర్జేడీ లాంటి పార్టీని ఎందుకు గెలిపించలేదు అంటే, ఈ జనరేషన్ మేల్కొంది, ఈ జెన్జీ, ఈ కొత్త తరం మేల్కొంది. మేము మిమ్మల్ని రకరకాలుగా విడగొట్టి విభజించి పాలిస్తే మీరు నమ్మడానికి సిద్ధంగా లేరు. ఇది నేను 2004లో నేను గ్రహించాను. పుట్టే తరం, పుట్టబోతున్న తరం, కొత్త తరం అది, నవతరం అది, రక్తాలు సలసల కాగే యువతరం అది. మీకోసం బాధ్యతగా నేను రాజకీయాల్లోకి వచ్చాను. సినిమాల్లో చాలా డబ్బులు, ఇందాక కూడా ఓజీ నడుస్తూ ఉంటే ఓజీ లాంటి సినిమాలు మనం 2004 తర్వాత కొట్టేవాళ్ళం. కానీ సినిమాల మీద నాకు దృష్టి లేదు. నాకు
సమాజం మీద ఉంది నా దృష్టి. ఈ మధ్యన మీరు బాధపడుతున్నారని చెప్పి కొంచెం దృష్టి పెట్టాను ఓజీ గురించి. మరీ రాజకీయం సమాజం అని మమ్మల్ని ఏడిపిస్తున్నాడు, మమ్మల్ని తలెత్తుకోలేకపోతున్నాం మన అభిమానులు అందరూ మాట్లాడుతూ ఉంటే ఒక్కసారి మీకోసం దృష్టి సారించాం. ఎందుకంటే నాకు సినిమాలు ఓకే, నా బతుకు తెరువు, నా జీవనాధారం. రాజకీయం నా బాధ్యత, నా దేశభక్తిని చూపించుకోవడానికి, నా సామాజిక బాధ్యతను నిర్వర్తించడానికి నేను ఎంచుకున్న బాధ్యత ఇది. సో మీకోసం ఇలా చేయబట్టే నేను దాదాపు ఈ రోజున పల్లె పండుగ ఈ 2.0 సందర్భంగా మనం దాదాపు 6,000 కోట్ల రూపాయలతోటి పనులు మొదలు 6,787 కోట్ల రూపాయలతోటి 13,326 గ్రామ పంచాయతీల్లో 53,382 పనులని మనం ప్రారంభించబోతున్నాం. దీనికి మీరు 5 సంవత్సరాల క్రితం గత ప్రభుత్వ పాలన చూశారు. ఈ 5 సంవత్సరాల కాలంలో మీరు ఒకసారి జ్ఞాపకం తెచ్చుకుంటే మీకు ఏం గుర్తొస్తే చెప్పండి. వాళ్ళు చేస్తుంది గుంతలున్న రోడ్లలో చేపలు పట్టడాలు, రోడ్లు వేయకపోవడాలు, కాలువలు మరమ్మతులు చేయకపోవడాలు, ఏదన్నా అడిగితే కేసులు పెడతారు. ఇలాంటి భయానకం వాతావరణం నుంచి ఈ రోజున హక్కుగా కోనసీమ జిల్లా మినీ గూడ్స్ యూనియన్ డ్రైవర్లతో సహా వచ్చి మీరు వచ్చి మాకు ఈ సమస్య ఉందని చెప్పుకోగలుగుతున్నారు. నేను దానికి స్పందించగలుగుతున్నా. కానీ ఇదే మీరు గత ప్రభుత్వంలో కానీ ఒక్క ఎమ్మెల్యే దగ్గర కూడా మీరు చేయగలిగేవాళ్ళం. ఎంత భయపెట్టారు మిమ్మల్ని, ఎంత భయానకం వాతావరణం క్రియేట్ చేశారు. అంటే ఇదంతా మీరు ఒక్క యువత తీసుకున్న నిర్ణయం. మీరు ఒక సరైన నిర్ణయం తీసుకొని ఒక సరైన కూటమి ప్రభుత్వాన్ని మీరు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, గౌరవ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వాన్ని మీరు ఎంచుకోగానే ఇన్ని వేల కోట్లు మనం ఈ రోజున ఖర్చు పెట్టగలుగుతున్నాం. కేవలం మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు. మేము ఈ ప్రభుత్వం కాదు కొత్త ప్రభుత్వాన్ని చూస్తాం. ఈరోజు నేను మిమ్మల్ని ఒకటే కోరుకుంటా ఉన్నాను. ఇందాక కొబ్బరి చెట్లు చూసి వచ్చాను.